కార్ నంబర్ ఏపీటీ 9725 సార్. సరే, ఒక 1 అవర్ పాటు అదే నెంబర్ని ఒకే లొకేషన్లో ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను. నువ్వు ఏ నెంబర్ నుంచి ఇంటర్నెట్ కాల్స్ వస్తున్నాయో క్విక్గా చెక్ చేసి. యా ఆండ్రూ, జస్ట్ హోల్డ్ ఆన్. నేను మధ్య కాల్ కనెక్ట్ చేస్తాను. విక్రమ్ సార్. మధు, నువ్వు ఒక హెల్ప్ చేయాలి. బండి నెంబర్ ఏపీటీ 9725 విజయవాడ హైవే మీద వెళ్తుంది. నేను చెప్పే వరకు ఆ బండి నువ్వు బ్లాక్ చేయి. సార్ అలాగే సార్. ఆండ్రూ, మధు లైన్లో ఉన్నారు. ఈయనే ఆ బండిని 1 అవర్ బ్లాక్ చేయబోతున్నారు. ఓకే సార్. మధు, ఆండ్రూ ఇప్పుడు నీకు ఒక లైవ్ లొకేషన్ షేర్ చేస్తారు. నువ్వు చూసుకో. సరే సార్. మధు, మీ నెంబర్ చెప్పండి. సార్ 7339081106. మధు, మీకు ఆ నంబర్ లైవ్ లొకేషన్ని సెండ్ చేశాను. నా దగ్గర నుంచి మెసేజ్ వచ్చేంత వరకు వాళ్ళని బ్లాక్ చేయండి. ఓకే సార్, చేస్తాను సార్. హలో, ఎక్కడున్నా? ఇక్కడే బావా, పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఆటో స్టాండ్లో ఉన్నాను. కార్ నెంబర్ ఏపీటీ 9725. అది మన ఏరియాలోనే తిరుగుతుంది. సరే, బైబస్ చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను చూసి చెప్తాను, సరేనా? ఎవరైనా వస్తే కాల్ చేయండి. అలాగే సార్. చెప్పరా బావా, నువ్వు చెప్పిన కారు ఇప్పుడే రౌండ్ టానా వైపుగా వెళ్తోంది బావా. సరే, నేను చూసుకుంటాను. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. నా దగ్గరికి ఎవరు రాలేరు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఎదురుగా వచ్చి నుంచున్నావు. ప్లీజ్, యు నో వాట్ విక్రమ్, మీరు ఎదురు చూసేది ఏది నా దగ్గర నుంచి దొరకబోయేది లేదు. ఎందుకు తెలుసా? 5 నిమిషాల్లో నేను చనిపోతాను. ఏంట్రా 5 నిమిషాల్లో చనిపోయేవాడు ఫిష్ ఫ్రై చేస్తున్నాడా అనుకుంటున్నావా? చేప జీవితానికి నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది. చేప ఇప్పుడు ఎండే తెలియకుండా నీళ్లలో సంతోషంగా అది జీవిస్తూ ఉంటుంది. అది చూస్తున్నా నీళ్లకి బయటున్న మిగతా జీవులన్నీ చేపని చూస్తే అసూయపడతాయి. కానీ హఠాత్తుగా ఒక గేలంలోనో లేకపోతే ఒక వలలోనో ఆ చేప ఇరుక్కుందంటే ఆ నీళ్ల నుంచి బయటకొచ్చి ప్రాణాలకి పోరాడుతూ చనిపోతుంది. ఆలోచించి చూడు, సంతోషంగా జీవిస్తున్న చేప జీవితం హఠాత్తు మరణం. అప్పుడు ఆ చేప పాపమే కదా. ఆ చేప లాంటి వాడిని నేను. బాగా వెళుతున్న నా జీవితంలో హఠాత్తుగా ఒక విషయం